ఈ కోపడకు. సినిమాలో కొట్టినట్లు లేచి చంపేస్తాం మీ ముగ్గురు అన్నట్టుగా ఉంది. అట్లా ఉన్నారు, లేకపోతే దూకేసి వచ్చేద్దామని ఉన్నారు. నా క్వశ్చన్ ముగ్గురికి యాక్టర్లకి ఏంటంటే, ఈ సినిమాలో మీకు కష్టమైన సీన్ ఏంటి? మంచి క్వశ్చన్ వేసావు నువ్వు. ముగ్గురు చెప్పాలి చెప్పు. ముగ్గురు చెప్పాలి సార్. అది ఇండిపెండెంట్గా చెప్పాలని చెప్పు. ఇండిపెండెంట్. ఓకే. కష్టమైన సీన్ అంటే ఐ థింక్ ఇట్స్ క్లైమాక్స్ సీన్. బికాజ్ ఐ మీన్ యూజువలీ అది అదే ఆ బ్రిడ్జ్ మీద ఇన్ భోపాల్లో ఒక నైట్ షూట్ అది. సో అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ కోల్డ్. అదే మన కిషోర్ సార్ చెప్పారు కదా. సో ఐ థింక్ అలా చలి అవన్నీ ఉన్నింది. కానీ ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. దీనికి ముందు స్క్రీన్ ప్లేలో దీని ముందు కథ చెప్పాలి మీకు. అప్పుడు ఆవిడ చెప్పేది కనెక్ట్ అవుద్ది. నన్ను భోపాల్ తీసుకెళ్ళారు షూటింగ్ చేయమని భరద్వాజ్ గారు. లొకేషన్ చూడడానికి వెళ్ళా. క్లైమాక్స్ చేయాలి. వెరీ టఫ్ క్లైమాక్స్, వెరీ ఇంపార్టెంట్ క్లైమాక్స్, ఎమోషనల్ క్లైమాక్స్. రెగ్యులర్ సినిమాల్లో ఉండకుండా ఒక డిఫరెంట్. అలా తిరుగుతుంటే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపించింది. చాలా ఎత్తులో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేస్తాను షూటింగ్ అన్న. భరద్వాజ్ గారు కింద నుంచి పైకి చూసారు. ఏం మాట్లాడుతున్నావు, ఇది రెగ్యులర్ ట్రాఫిక్కి వెళ్తుంది. సరే మీరు వదిలేయండి అన్న. ఆయన పక్కకి తీసుకెళ్ళి కిషోర్ గారు హోటల్ తీసుకెళ్ళాను. గంగా, ఆయనకు ఒక హోటల్ ఉంది గోదావరి అని, మంచి ఇడ్లీలు అవి చాలా బాగుంటాయి అక్కడ. ఆయన హోటల్కి వెళ్ళి ఆయనకు వచ్చి నాకు ట్రీట్ చేశారు. బ్యూటిఫుల్గా ద్రాక్షరసం ఇచ్చి. ఆ టైంలో అంటే నాకు ఆ బ్రిడ్జ్ కావాలన్నాను. ఆయన కూడా ఆ ద్రాక్షరసం కిక్కులు ఏమో తెలియదు, చేసేసుకోండి అన్నారు. నీ అమ్మ వద్దంటాడు ఈయన అనుకున్నా, చేసేసుకోండి అన్నారు. చేసేసుకోండి అంటే మళ్ళీ ఇప్పుడు ఈయన అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేం. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్ళాం మళ్ళీ బ్రిడ్జ్కి. ఇదే కావాలని కూర్చొని దానికి అంటే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ చెప్తాను. చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆ బ్రిడ్జ్ పర్మిషన్ కోసం. కానీ బ్రిడ్జ్ పర్మిషన్ నైట్ 11:30 తర్వాత, 11 o'clock తర్వాత విపరీతమైన చలి. జనవరి నెల విపరీతమైన చలి. అంటే 4 to మార్నింగ్ 4 and 2 టెంపరేచర్ మధ్యలో ఉంది చలి. అక్కడ ఈ షూటింగ్. చెప్పు నువ్వు. నాకు అది కూడా కష్టం అనిపించలేదు సార్. లయా మ్యామ్ని కొట్టాలన్నారు కదా, అప్పుడు ఇక్కడేనా రక్కడం జరిగింది ఫైటింగ్ సీన్లో. అది కష్టమైంది. అదే చాలా కష్టం సార్ నాకు. కాదు, ఈయన చెంప మీద కొట్టమంటే అమ్మాయి కదా ఇలా అంటున్నారు. ఇప్పటికి నాకు ఇంకా సినిమాలో కొట్టడం కోపంగా కొట్టలేదని అనిపిస్తుంది. కానీ ఇట్ వాస్ ఐ థింక్ దట్ సీన్ వాజ్ వెరీ hard for everybody, like unit, everybody was like, you know, night shoot mottam aa chali lo cheyalante it was very hard. Yeah, I think that shot for me, I mean that shoot for me.